చాలా చాలా అవలీలగా అప్పటికప్పుడు నమ్మేయచ్చు సార్. ఇది మీరు గ్రాస్ప్ చేస్తున్నారు, మీకు కనుక్కున్నారు. మీరు కనుక్కొని మీరు అందుకనే ఎప్పుడు కూడా మీరు ఒకటి కనుక్కున్నారు, కృతజ్ఞతకు ఆశకు పోటీ పెడితే ఆశనే గెలుస్తుంది. ఏమంటే ఆశ గెలిచాలంటే మనం ఏదో ఒకటి చెప్పేసేయాల అవాస్తవాలు. అది ఏమాత్రం నిర్మోహమాటంగా చెప్పేస్తున్నారన్నమాట. చెప్పేసి నీట్గా ఆ సమయానికి నేను ఆ రోజు ఇప్పుడే ఒక పెద్ద మనిషితో మాట్లాడుతూ, ఇది మొదటిసారి కాదు కదా, ఆ పెద్ద మనిషి అన్నాడు అనమాట, ప్రతిసారి ఇట్లే చేస్తారు కదా సార్ అని. అంటే నేనుండి ప్రజలు ఇట్లా నమ్ముతున్నారంటే ఆయన తమాషాగా మాట్లాడుతూ గ్యాప్ వచ్చింది కదా సార్ మధ్యలో అన్నాడు. గ్యాప్ వచ్చింది కాబట్టి నమ్మేసిన అని చెప్పి. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే దయచేసి మీరు వాస్తవాలు మాట్లాడండి. ఒక మనిషికి జీవితాంతము నమ్మేయచ్చు, అందరిని ఒక్కసారి నమ్మేయచ్చు, కానీ అందరినీ జీవితాంతము నమ్మించేదాన్ని కాదు కదా. దయచేసి ఈ దగా పాలన మానుకొని ఉండేది ఉన్నట్లు ఒప్పుకొని ఒక మంచి పరిపాలన, ప్రజలకు గొప్ప మెజారిటీ వచ్చింది కదా, మంచి పరిపాలన ఇవ్వండి. మీరు చాలా అనుభవంతో వాగ్దానాలన్నీ చేసినారు ఎంప్లాయీస్కు.